ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనమా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. చూడండి, నీకు ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గము. అది అండర్లైన్ చేసుకోవాలి. నీకు ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడున్నట్లు వారి వేషము వేయుదురు. నువ్వు వారిని ఉన్నత స్థలముల్లో త్రొక్కుదువు. హల్లెలూయా. బా, ఎంత మంచి మాట అండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలుని భాగ్యం ఎంతో గొప్పది. ఏంటి ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన భాగ్యం అంటే? గమనించండి, వాళ్ళకి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే ధర్మశాస్త్రం. చెప్పండి, దేవుడి వారికి ఇచ్చిన ఏంటంట? ధర్మశాస్త్రం వారికి చాలా గొప్పది. అదంట గమనించండి ప్రేమికులారా, ఔన్నత్యము కలిగించు ఖడ్గమంట. ఆ ధర్మశాస్త్రం వారికి ఏంటంట? ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గం. ఆ ఖడ్గం ఏం చేస్తుందంట అక్కడ? నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషం వేయుదురు, కానీ నువ్వు వారిని ఉన్నత స్థలములు ఏం చేస్తావు? తొక్కుదు. అంటే నీ చేతిలో ఔన్నత్యాన్ని కలిగించు ఆ ఖడ్గము నీ చేతిలో ఉంటే నువ్వు ఉన్నత స్థలములో శత్రువులు ఏం చేస్తావు? నువ్వు త్రొక్కుదు అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పి, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పది. వాళ్ళకి ఇచ్చిన భాగ్యం ఏంటి? ధర్మశాస్త్రం. మరి మనకిచ్చినటువంటి భాగ్యం ఏంటి? మనకిచ్చిన భాగ్యం ఏంటి? మనకిచ్చిన భాగ్యం ఏంటండి? మనకిచ్చిన భాగ్యం ఏంటంటే ఈ 66 పుస్తకాల సమాహారముతో కూడిన గ్రంథం నీ చేతిలో నా దేవుడిచ్చా. చూసావా? ఇది మన బ్రతుకులో ఔన్నత్యాన్ని ఇచ్చే ఖడ్గం. స్తోత్రాలు చెప్పండి. అమ్మా, ఏ ఖడ్గం అంటే ఇది? చెప్పాలి, ఏ ఖడ్గం ఇది? అమ్మా, ఏ ఖడ్గం చెప్పండి ఒకసారి. ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం. అందుకనే ప్రేమికులారా, దావీదు కూడా అంటాడు, వెండి బంగారముల కంటే, ప్రేమికులారా, ధనధాన్యాల కంటే ఏది చాలా ప్రాముఖ్యం అని చెప్పాలా? దావీదు ఏమన్నాడు? నీ వాక్యము చాలా ప్రాముఖ్యం, వెండి బంగారముల కంటే కోరదగిందంట. ఏంటది? దేవుని వాక్యం. సంగమా, ఈ వాక్యము గనక నా జీవితంలో గనక కనపరుస్తూ నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటే దీంట్లోనే నీ ధన ధాన్యాలు నిక్షిప్తమై ఉన్నాయి, దీంట్లోనే నీ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, దీంట్లో నీ దీవెనలు దాగి ఉన్నాయి, దీంట్లోనే నీ ఎదుగుదల దాగి ఉంది. నీ సర్వ ప్రయత్నాల్లో ప్రేమికులారా సఫలీకృతము కూడా ఇగో దీన్ని కలిగి దీని ప్రకారంగా నడిపించబడగలిగితే, చెప్తున్నాను సంగమా వినండి, ఒక పనికి మాలినటువంటి వాడిని ఉన్నతమైన స్థితికి తీసుకొని రాగలిగే ఖడ్గమేది. ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడుగా చేయగలిగేటువంటి ఔన్నత్యాన్ని ఇచ్చే ఖడ్గం ఇది. ఔన్నత్యం అంటే ఏంటి? ఔన్నత్యం అంటే ఏంటి? ఔన్నత్యం అంటే ఏంటి? ఔన్నత్యం గొప్పతనం. వెరీ గుడ్. ఔన్నత్యం అంటే గొప్పతనం. ఏమిస్తుంది మీకు ఇది? వాక్యానుసారంగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యాన్ని కేంద్రంగా చేసుకొని నువ్వు చేసే ఏ పనైనా, తలపెట్టే ఏ పనైనా, పూనుకునే ఏ పనైనా వాక్యానుసారంగా నా జీవితంలో ఆ దిశగా అడుగులు వేస్తే నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి నిన్ను నన్ను, అభ్యంతరంగా ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమికులారా, ఇంకా నీచులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమికులారా ఒక ఉన్నతమైన స్థలానికి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలిగి నడిపించబడగలిగే ఆ కృపకు తీసుకొని రాగలిగే ఖడ్గమే నీ చేతిలో ఉన్న జీవము కలిగిన దేవుని వాక్యం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్. బైబిల్లో ప్రేమికులారా ఇదే మాట ఇంకో చోట మీకు కనపడు. చూడండి ఒకసారి 149వ కీర్తన, త్వరగా 149వ కీర్తన, రైట్, 9వ వచనం శ్రద్ధగా వినాలి. చూడండి, విధింపబడిన తీర్పు. ఓకే, వారి చేతిలో 2 అంచుల గల ఖడ్గము ఉన్నది, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏంటంటే రాయబడినటువంటి ఆ మాటలో ఆ ఖడ్గం ఏంటంట? 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఏం చేస్తాడ 2 అంచుల ఖడ్గం? చెప్పండి. 2 అంచుల గల ఖడ్గం ఏం చేస్తాంట? భక్తులకి, ఆయన భక్తులందరికీ ఘనతను తీసుకొని వచ్చేది ఇదే. బా, ఏంటంట? నీకు ఘనత తీసుకొచ్చేది ఏంటమ్మా? నీ ఘనతను తీసుకొచ్చేది ఏంటది? చెప్పాలి. బైబుల్ చేతిలో కలిగి ఉంటాం కాదు ఘనత తీసుకో. ఏంటంట అన్నా? బైబుల్ చేతిలో కలిగి ఉండటం వల్ల ఘనత రాదు. ఎట్లొద్దంట? ఎట్లా వస్తుంది ఘనత?
ఏ వ్యక్తి అయితే ప్రేమికులారా చక్కగా వాక్యానుసారంగా భక్తిగా ఏ వ్యక్తి బ్రతికినా భూమి మీద, ఏ కుటుంబం బ్రతికినా, ఏ సేవకుడు బ్రతికినా ఆ వ్యక్తికి ఘనతనిచ్చేది ఏంటంటమ్మా? రెండంచుల, చెప్పాలి, రెండంచుల ఖడ్గం. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఒక తునీకరించబడ్డవాడిని కూడా మూలకు తలరాయిగా చేయగలిగే గ్రంథం ఇది. ఎందుకు పనికి రావన్నటువంటి నిన్ను ప్రయోజకుడుగా చేయగలిగేటువంటి గ్రంథం ఇది. ప్రేమికులారా, అడుక్కున్నటువంటి నిన్ను, అంటే అవసరం కొరకు చేతులు చాపినటువంటి నీ బ్రతుకులో ఒక రోజు దీని ప్రకారం ఒక విశ్వాసి నడిపించబడగలిగితే ఆ వ్యక్తి ఇచ్చే స్థితిలోకి నిలబెట్టగలిగేదే ఈ గ్రంథం. నిన్ను ప్రేమికులారా లేమిలో నుండి పైకి తెచ్చేదే ఈ గ్రంథం. నిన్ను ప్రేమికులారా పరిశుద్ధుడిగా జీవించగలిగేలా చేయగలిగేదే దేవుని గ్రంథం. అయితే ఈ గ్రంథాన్ని ఎవరైతే ఏంటంట కేవలం పట్టుకొని వస్తే కాదు, చెప్పండి, బట్టలు అమ్మి దేవుడు కత్తి కొనుక్కోమండగా దీన్ని పట్టుకొని వస్తే కాదు. ఏం చేయాలంట? మరి ఏం చేయాలంట? దీన్ని మనం వాక్యానుసారంగా, ఉపదేశానుసారంగా ప్రేమికులారా లోబడుతూ చక్కగా నీ జీవితంలో నడిపించబడగలిగితే భక్తులందరికన్నా, కొందరికి కాదేనా ఈ రెండంచుల గల ఖడ్గం ఎవరి దగ్గర ఉంటుందో భక్తులందరికీ ఏమిస్తుందంట? ఘనతనిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ తలపైకి ఎత్తండి. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్ దేశం సౌత్ కొరియా మీదకి దాడి చేస్తే అది అత్యంత పేద దేశంగా మారిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. ఏది? సౌత్ కొరియా. అప్పుడు ఆ సౌత్ కొరియా దేశం ఎలాంటిదంటే కమ్యూనిస్టు భావజాలాలతో నడిపించబడుతున్నటువంటి ఆ రోజుల్లో కొందరు దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి రెండో ప్రపంచ యుద్ధంలో. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో ఒక భక్తి కలిగినటువంటి కుటుంబం ప్రేమికులారా నివసిస్తుండేది. ఆ భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఒక యజమాని యుద్ధంలో ఏమో చెప్పాలో చనిపోతాడు. చనిపోతే వాళ్ళ దగ్గర ప్రేమించి ఇచ్చిన ఒక్కొక్క కుమారుడు ఉంటే ఆ కుమారుడు ప్రేమికులారా కుటుంబ భారం అంతా పడేసరికల్లా ఇప్పుడు కుటుంబాన్ని పోషించదని తన తండ్రి గారు లేడని, ఇప్పుడు ఆ భారం అంతా నా మీద పడదని, కుటుంబాన్ని పోషించాలని ప్రేమికులారా ఆ వ్యక్తి రోజు ఉదయం వెళ్తాడంట, సాయంత్రం ఇంటికి వచ్చేసరికల్లా 1000 డబ్బులు తీసుకొచ్చి అమ్మకిస్తాడంట. ఎంత? 1000 డబ్బులు తీసుకొని వచ్చి అమ్మకిస్తే వాళ్ళ అమ్మ చూసి ఒకరు డౌట్ వచ్చింది. వీడు ఉదయం పోతుండు, సాయంత్రం వస్తుండు, మళ్ళీ ఎన్ని తీసుకొస్తాడు? 1000 డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తున్నాడు అని డౌట్ వచ్చి వాళ్ళ అమ్మ అడిగిందంట. అరే ఈ డబ్బులు నువ్వు ఏ పని చేసి సంపాదిస్తున్నావురా అంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ చెప్పలే, ఎందుకమ్మా నీకు పోషించడం నీకు కావాలి, నీకు ఇంట్లో అవసరం తీర్చబట్టం కావాలి, నీకు ఇవన్నీ ఎందుకు, డబ్బులు తెస్తున్నా కదా నువ్వు ఇంట్లో చక్కగా వాడుకోనంటే వాళ్ళ అమ్మ ఉండబట్టలేక 2-3 అడిగితే చెప్పలే. వారి స్నేహితుని అడిగితే వాళ్ళ స్నేహితుడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ మేము ఉదయం పూట వెళ్తాం, వెళ్ళి రిక్కి నిర్వహిస్తాం. రిక్కి అంటే డబ్బులు ఎక్కడ ఏ విధంగా లూటీ చేయాలో, కొన్ని ధనవంతుల కుటుంబాలు లేకుంటే కొన్ని ప్రేమికులారా బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబాలు ఎలా దొంగతనం చేయాలి, రాత్రిపూట దొంగతనం చేసి డబ్బులు ఏం చేస్తున్నామంటే తీసుకొని వస్తాం. అలా సంపాదిస్తూ వచ్చినటువంటి ధనమే మేము రోజు తీసుకొచ్చే ధనం అని చెప్పానంటే ఈ భక్తి కలిగిన తల్లి చెప్పిన మాట ఏం చెప్పాలా? ఒకరోజు నిలువున వాళ్ళ కొడుకు ముందు కుప్పగూలిపోయి చెప్పిన మాట ఏంటంటే, అన్యాయంగా సంపాదించి తెచ్చిన బిర్యానీ తిన్నా అది మనకేంటంట ఆశీర్వాదకరం కాదు, ఇంకా అక్రమంగా ఇంకా దౌర్జన్యంగా దొంగతనం చేసి ఎంత డబ్బు కూడబెట్టినా కూడా అది మనకి ఎప్పటికేంటంట ఆశీర్వాదకరం కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, బైబిల్లో ప్రేమికులారా నీ పొరుగు అనేది ఏది, బైబిల్లో వాక్యాలు చెప్తుంది, పొరుగు అనేది ఏది ఆశించకూడదు, దొంగలించడం పక్కకు పెట్టు, ఆశించడమే అన్నాడు దేవుడు. ఆశిస్తేనే ప్రేమికుల పొరపాటు అయినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు. చెయ్యొద్దు నాన్న, అది మంచి పద్ధతి కాదు. కారం మెతుకులు తిన్నా కష్టపడు, బలం ఉందిగా, శక్తి ఉందిగా, ఏదో ఒక పని చేయి. దేవుడు ఏం చేస్తా చెప్పాలా? నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు, నీ కష్టాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కష్టపడి వచ్చినటువంటి ఆ రూపాయి ఏదైతే ఉంటుందో అది మనం అనుభవిస్తుంది మనకేంటంట ఆశీర్వాదం. కానీ అన్యాయంగా అక్రమంగా మనది కాని దాన్ని ఏంటంట మనం తెచ్చుకొని ఇలా అనుభవించడం మంచిది కాదురా. ఒకవేళ నా మాటినవా ఇట్నే చేస్తామంటే నువ్వు తెచ్చేది నాకేది వద్దు అని చెప్పి అంటూనే చేతులు పట్టుకుని బ్రతిలాడితే
వాళ్ళ కొడుకుకి ప్రేమికులరా ఎందుకు వాళ్ళు తెలియజెప్పిన మాట బాధ అనిపించి, సరే మా అమ్మ ఇంతగా అంటా ఉంది, సరే అమ్మా నువ్వు చెప్పినట్టు దొంగతనం చేయడం మానేస్తా, అయితే మరి ఇప్పుడు నేను చేయాలి, ఏ పని చేయాలి, ఏ పని చేసి నేను కష్టపడాలి, ఎలా ఈ కుటుంబాన్ని పోషించాలంటే ఏదో ఒక పని చేయి. మన దేవుడు ఎవరు చెప్పాలా? నువ్వు చేస్తున్న పని ద్వారానే చిత్ర విచిత్రాలు దేవుడు చేస్తాడు. నీ చేతిలో ఏముందో దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో అయ్యా నా చేతులు ఇదే ఉందంటే ఆ రోజు కర్రనే వాడుకొని దేవుడు ఏం చేశాడు? మోషే చేతులు అయ్యా నీ దగ్గరే ఉంది, కర్రే ఉంది, ఆ కర్రతో దేవుడు ఏం చేశాడు? సముద్రమును పాయలు చేశాడు. సారేపతి విధవరాలు వాక్యం చెప్పడం ఆ కొడుక్కి, సారేపతి విధవరాలు ఏం చేసింది? అమ్మా నీ దగ్గర ఏముందని ప్రవక్త అడిగితే ఆ స్త్రీ చెప్పిన మాట ఏంది? నా దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె. ఏం చేశాడు దేవుడు? మరి దాన్నే ప్రవక్తల చేతిలో పెట్టి ప్రార్థన చేస్తే ఆ కరువు తీరిపోయేంత వరకు ఆ ఇంట్లో గమనించండి, నూనె తక్కువ కాలే, పిండి తక్కువ కాలేదు. నాన్న నువ్వు ఏదో ఒక పని చేయ కష్టపడి. ఒక మాట కూడా చెప్పిన సామెత ఉన్నమాట, సామెతలు 14:23 కూడా ఒక మాట ఉంటుంది. ఆమె చెప్పిన మాటలు కొడుకు ప్రేమికులారా ఎంత చక్కగా అతడు అవగతం చేసుకున్నాడు. ఏ కష్టం చేసినను నువ్వు అంటే కష్టపడి, అన్యాయం కాదు, అవినీతి కాదు, దౌర్జన్యం కాదు, ఒకడు పొట్ట గొట్టి కాదు. ఏంటంటే అక్కడే ఉంది ఏ కష్టం అంటే మనిషి ఏం చేయాలి? మనిషి ఏం చేయాలి చెప్పండి? మనిషి ఏం చేయాలి? ఖచ్చితంగా కష్టపడాలి. దేవుడు చెప్పాడు 6 దినాలు. దేవుడు ఏమన్నాడు? 6 దినాలు ఏమన్నాడు దేవుడు? సోమరిగా ఉండమని చెప్పలే, ఖచ్చితంగా పని. అయితే ఎట్ట చేయాలంటే దాన్ని నీతిగా, నిజాయితీగా, ఒకరి దగ్గర నుండి ఏంటంట ఒకడు పొట్ట కొట్టకుండా, ఒకరి దగ్గర ఆశించకుండా నువ్వు సంపాదించే ఆ కష్టాజీతం ఏదైతే ఉండదో, నీతి విలువలతో కూడిన ఆ కష్టాజీతం దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నీ కష్టాన్ని చూసి నువ్వేం చేసినా నీకేమొస్తుంది? లాభమే కలుగుతుందని చెప్పి ఆ మాట చెబితే ఆ వాక్యం నాటకపోయింది ఆ కుమారుల్లో. సంగమా చెప్తున్నాను మీ అందరికి వినండి, కష్టం చేయి, ఎదుటోడిది ఏం చేయకుండా చెప్పాలి, ఏం చేయకుండా ఒక్క రూపాయి కూడా ఆశించు. సంగమా ఒక మాట చెప్తే వినండి, జరగకూడని కార్యాలు ఈరోజు ఎందుకు జరుగుతుంది చెప్పాలి? ప్రపంచంలో జరగకూడని కార్యాలు ప్రపంచంలో ఎందుకు జరుగుతున్నాయి? వినకూడని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? నిన్న వాక్యం చెప్పా, ఎక్కడ కూసుమంచులు చెప్పా, అద్భుతంగా చెప్పా. ఏంటన్నమాట? ఎందుకు జరుగుతున్నాయి? జరగకూడని కార్యం ఎందుకు జరుగుతున్నాయి? చూడకూడనివి ఎందుకు, వినకూడనివి ఎందుకు సంఘటనలు జరుగుతుంది చెప్పాలా? దురాశకు పోయి. చెప్పండి దేనికి? దురాశ అని తెలుసుగా. దురాశకు అర్థం ఏంటి? దురాశ అంటే ఏంటి? మనది గాంధీ ఆశించడం దురాశ, మనది కాని దాన్ని ఆశించడం దురాశ. ఇలా ఆశించబట్టే ప్రపంచంలో జరగకూడని కార్యాలు జరుగుతున్నాయని చెప్పా. సంగమా ఆ వ్యక్తికి ఆ మాట చెప్తే కొడుకు ఇప్పుడు ఏం చేసి చెప్పాలా? తనకి ఏ పని చేతనేది ఆలోచన చేసి ఒక సైకిల్ ఉంటే సైకిల్ కొనుక్కొని ఇటుపక్క ఒక సంచి పెట్టుకొని వీధి తిరిగి పాత సామాను కొంటాం. ఏ సామాను చెప్పాలి? ఏ సామాను? పాత సామాను కొంటాం అని కష్టపడ్డాడు. అట్లా రోజు తిరిగి పాత సామాను తీసుకురావటం, దాన్ని తీసుకొని వెళ్ళి అమ్మటం. కొంచెం డెవలప్ అయ్యాడు దీంట్లో. డెవలప్ ఎంత చెప్పాలా? ఒక 2 పని వాళ్ళని పెట్టుకొని ఈ పని చేసుకునగలిగే ఆ స్థితికి వచ్చాడు. ఏ పనిలో? ఈ పాత సామాన్ ప్రేమికులారా చేసే ఈ పనిలో ఒక 2 వర్కర్లు పెట్టుకొని కష్టపడే స్థితికి వచ్చాడు. అట్లా 2 వర్కర్స్ స్టార్ట్ అయ్యారు. తర్వాతకి రాను కొంచెం వ్యాపారం అభివృద్ధి చెందింది. వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మనమే ఒక ఫ్యాక్టరీ పెడదాం. ఏ ఫ్యాక్టరీ? ఐరన్ ఫ్యాక్టరీ. చెప్పండి ఏ ఫ్యాక్టరీ? చెప్పాలి ఏ ఫ్యాక్టరీ? ఐరన్ ఫ్యాక్టరీ అని చెప్పి ప్రేమికులారా ఆ చిన్నగా స్టార్టప్ బిజినెస్ చేశాడు. ఐరన్ వ్యాపారం చేస్తూ వచ్చాడు. రాను ఆ వ్యక్తి తన బ్రతుకులో సౌత్ కొరియాలో డివో మోటార్స్ అనే కారును కనిపెట్టి ఆ పెద్ద కారు కంపెనీకి ఓనర్ అయ్యాడంటండి. కొట్టండి ఒకసారి. DAE చప్పట్లు కాదు, అది గ్రూపులో పెట్టాలి. DAEWOO డివో మోటార్స్ అని పెట్టండి. కొట్టండి ఒకసారి. అతని పేరు కిమ్. ఏం పేరు ఆమె? అతని పేరు కిమ్. ఉందా ఫోటో చూడన్నా త్వరగా? ఉందా?
ఉన్నానా? కీప్ దట్ ఇన్ గ్రూప్లో పెట్టండి. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి అమ్మా దొంగతనంతో వృత్తి స్టార్ట్ చేసిన వ్యక్తిని దేవుడు ఏంటంట ఫోటో చూడడం ఒకసారి. ఆ వ్యక్తి ఈ ఇండియాకు కూడా వచ్చాయి ఈ కార్లు. టాటా కంపెనీ ప్రైవేట్లరా టాటా కొనుగోలు చేసింది ఈ కార్లను. ఇండియాలో కూడా తిప్పారు, చాలామంది వాడారు ఒకప్పుడు. ఇప్పటికీ ప్రసిద్ధిగాంచినటువంటి దాంట్లో పెద్ద పెద్ద లారీలు వచ్చాయి, డీసీఎంలు వచ్చాయి, దాంట్లో రకరకాల మోడల్స్ సంబంధించిన కార్లు వచ్చాయి. ఎంతో పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు. ఇప్పుడు విలేకరులు వచ్చి ఆయన ముందుకు వచ్చి అన్న మాట ఏం చెప్పాలా, సార్ మీరు ఇంతగా దీవించబట్టానికి గల కారణం, ఇంతగా మీరు ఆశ్రయించబట్టానికి గల కారణం. ఆ వ్యక్తి చెప్పిన మాట వినండి సంగమా. ఔన్నత్యాన్ని కలిగించే గ్రంథాన్ని చేతిలో పట్టుకున్నాను, ఇదే నన్ను పైకి తీసుకొచ్చిందన్నారట. ఘనతను తీసుకొని వచ్చే ఇగో ఈ జీవం కలిగిన దేవుడు గ్రంథాన్ని పట్టుకున్నాను, ఈ గ్రంథమే నన్ను ఏం చేసింది, పైకి తీసుకొని వచ్చింది. ఈ గ్రంథమే తను ఏంటంట పైకి తీసుకొని వచ్చింది అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట సంగమా. ఒక మాట చెప్తే విన్నాను, తలపైకి ఎత్తండి. ఈ గ్రంథములో ఉన్నటువంటి నియమాలు, నిబంధనలు, కట్టడలు, ప్రేమికులారా కట్టుబాట్లు కొన్నిసార్లు నీకేమనిపించి చెప్పాలా, ఈ బైబిల్లో ఉన్న మాటలండి మనల్ని దాసులుగా చేస్తాయి. దాసులుగా అంటే ఏంటి? దాసులుగా అంటే లోబడాలి దీనికి, వామ్మో మన వల్ల కాదు, అట్టుండమంటారు ఇట్టుండమంటారు, అది చేయొద్దు అంటారు ఇది చేయొద్దు అంటారు. మన మనుషులంగా మనం ఏం చేయలేము, మనం ఉండలేము. అమ్మో ఈ కట్టుబాట్లు మన వల్లగా. చేతిలో బైబిల్ పట్టుకున్న వాళ్ళు చెప్తున్నా, దీని గురించి ప్రేమికులారా దీని విలువ సరిగ్గా అర్థం కాక కొన్నిసార్లు మన బ్రతుకుల్లో మనం ఓడిపోవడం గల కారణం, అపజయాలకు ప్రేమికులారా గురవడం గల కారణం, కొన్నిసార్లు వైఫల్యం అవడం గల కారణం, అంత శక్తి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న ఇలాంటి గొప్ప జీవనందం చేతిలో పట్టుకున్న వాక్యానుసారంగా బ్రతకకపోవటమే కొన్నిసార్లు నీ అపజయానికి గల కారణం అనే విషయాన్ని, ఓటమి గల కారణం ప్రేమికులారా వాక్యాన్ని పక్కగా పెట్టి వాక్యాన్ని మినహాయించి, వామ్మో వాక్యము మనకి ఈ విధంగా చెబుతుందంటే మన వల్ల ఏంటంటే ఈ భూమి మీద బతకాలంటే మన వల్ల కాదు అని చెప్పి చాలా మంది రాజీ పడిపోయి వాక్యాన్ని పక్కగా పెట్టి, వాక్యాన్ని ఏం చేసి పక్కగా పెట్టి మనుషులు ఎంచిన మార్గాల్లో, మనుషుకు చోచినటువంటి విధానాల్లో అన్యులు నడిస్తే పర్వాలే. ఎవరు చెప్పాలి నడుస్తుంది? ఎవరు నడుస్తున్నారు? ఒక మాట శ్రద్ధగా వినాలి. ఈ బైబిల్ గ్రంథం నీది బానిసగా చేయదు, నీకు ఇది భద్రతనిస్తుంది. దృష్టిలో పెట్టుకో, బానిసగా చేయదు. నేను ఇది ఏం చేస్తాను, నేను ఇది భద్రపరుస్తుంది. నేను దాసుడుగా చేయదు, ఇది నేను స్వతంత్రుడుగా చేస్తుంది. వినండి, బండి మీద ఎలిమెంట్ పెట్టుకోవటం గవర్నమెంట్ వారు నియమించిన నియమం. అది భద్రత అందామా ప్రేమికులారా, బంధకం అందామా? చెప్పండి, భద్రత అందామా బంధకం అందామా? భద్రత. కారులో 100 స్పీడ్లో పోతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తారు. ఇప్పుడు అది బానిస అందామా క్షేమం అందామా? చెప్పాలి. టర్నింగ్ ఉంటుంది, టర్నింగ్లో 40 స్పీడ్లో వెళ్ళాలని ముందే అక్కడ ఏముంటుంది, రాసి ఉంటుంది. ఇప్పుడు ఆ కట్టుబాటు ఇప్పుడు బానిస అందామా క్షేమం అందామా? ఒక బండి మీద పోయేటువంటి వ్యక్తికి భద్రత ఇస్తున్నది తెలవదు, కానీ కారు సీట్ బెల్ట్ పెట్టుకొని పోతున్నటువంటి భద్రత ఇస్తుంది తెలవదు, కానీ రోడ్డు మలుపు దగ్గర 40-50 వెళ్ళమని చెప్పినప్పుడు అది మనిషికి భద్రత ఇస్తుంది తెలవదు. కానీ ఇది మాత్రం సంగమా దయచేసినండి, నోటి మాటలతో చెప్పలేనంత భద్రత నీకు ఇస్తుంది. ఇది నోటి మాటలతో చెప్పలేనంత భద్రత నీకు ఇస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుదా. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దీన్ని ఎప్పుడు మనం ఏంటంటే అమ్మా ఎలా చూడు దీన్ని, మో ఈ కట్టుబాట్లు మనం ఏం చేయలేం, మన వల్ల కాదు అనొద్దు, మన వల్ల కాదనొద్దు, నేను చేయలేనొద్దు, నాకు వశపడదనొద్దు.
చేతికి కాళ్ళకి ఏంటంట సంఖ్యలు వేసినట్టుగా ఉన్న ఈ మాటలు వింటే అంటే మనం ఏం చేయడానికి ఏంటంట వీల్లేదన్నట్టుగా కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా ఉంటే అనిపిస్తుంది. కానీ చెప్తున్నాను సంగమా, భక్తి కలిగిన వారందరికీ ఇదేం చెప్పాలా చెప్పండి. భక్తి కలిగిన వారందరికీ ఏమిస్తుంది ఇది చెప్పండి? ఘనతనిస్తుంది. ఆమెన్ చెప్పండి. ఔన్నత్యాన్ని ఇచ్చే ఖడ్గం, ఘనతనిచ్చే ఖడ్గం ఇది. ఏది? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఇప్పుడు వినండి, 2 అంచులు ఖడ్గం అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? అదేమిసంట మనకి ఘనత. ఇప్పుడు చెప్తా వినండి. 2 అంచులు గల ఖడ్గం అంటే ఈరోజు విశ్వాసం ఎటు చెప్పాలంటండి, వాళ్ళని సరి చేసుకునేది పోయి ఎదుటోడు సరి చేసిన ఎక్కువైపోయింది ఈరోజు. విశ్వాసం తగలబడ్డ దరిద్ర అలవాటు చెప్పాలా ఏనా? ఇప్పుడు 2 అంచులు ఖడ్గం అంటే ఏంటి? 2 అంచులు అటు ఇటు ఏముంటుంది చెప్పాలి 2 వైపులు ఏముంటుంది? 2 వైపుల షార్ప్నెస్ ఉంటుంది. ఈరోజు విశ్వాసం ఎటు చెప్పాలంటే అండి, ఎదుటోడిని ప్రేమికులారా సరిచేయటములో ఉన్నంత ధ్యాస, ఎదుటోళ్ళలో ఉన్న తప్పులు ఎత్తిపెట్టి 10 మందికి చెప్పి అంత ఇంట్రెస్ట్ ఈరోజు విశ్వాసులమైన మన బ్రతుకులో మన లోపాలు ఏంటంట, మన లోపాలు ఏం చేయట్లే, సరి చేసుకోవట్లే. ఎదుటోడినే ఎప్పుడు ఏం చేస్తాం చెప్పాలా మనం? ఎదుటోడిని ఎప్పుడు ప్రేమికులారా ఎదుటోడు తప్పును సరిచేయడానికి ఎక్కువగా ఈరోజు విశ్వాసులు ఇష్టపడుతుంది. కానీ వాళ్ళ బ్రతుకులో వారి జీవితాలు ఉన్నటువంటి లోపాలు ఏంటంట సరి చేసుకోరు. అట్లా తయారయ్యే విశ్వాసులు ఈరోజు. చెప్పే నేనైనా వినండి, చెప్పే నేనైనా ఇతరులకు చెప్పే ముందు నన్ను నేనేం చేసుకోవాలి చెప్పాలా? అట్లున్నానా లేదా నేను సరి చేసుకోవాలి. నీ భర్తకి చెప్పే ముందు ఏం చేయాలి చెప్పాలా? అట్లున్నానా లేదా అని సరి చేసుకోవాలి. భార్యగా నువ్వు చెప్పే నీ భర్తకి ఏదైనా చెప్పాలనుకుంటే ఏంటంట నువ్వు ముందు అట్టున్నావా లేదా? తోటి విశ్వాసికి నేను చెబుతున్నావంటే అసలు నువ్వు ముందున్నావా? అది దేర్ నువ్వు కరెక్ట్గా ఉన్నావా? కరెక్ట్గా లేనప్పుడు ఏంటంట ఏం చేయదు, ఏం చేయదు. నువ్వు కరెక్ట్గా లేనప్పుడు ఏం చేయద్దు చెప్పాలి. ఏం చేయకూడదు? కరెక్ట్గా లేనప్పుడు నువ్వేం చేయకూడదు దయచేసి చెప్పకూడదు ఎవరి గురించి కూడా. హల్లెలూయా. సంగమా, కత్తి కొనుక్కోవాలని దేన్ని నమ్మి ఏమమ్మి? సరే అందరి చేతిలో ఉందిగా, మరి ఇట్లా కొనుక్కుంటూ వస్తా ఘనత? ఇట్లా పట్టుకోవటం వల్ల ఘనత ఉంది. కానీ ఇంకా మరింత శ్రేష్టమైన అనుభవం క్రైస్తవుడి జీవితంలో ఏం చెప్పాలా? ఇది కలిగి ఉంటాం కాదు, దీంట్లో ఉన్న ఏంటంట వాక్యానుసారంగా బ్రతకటం మరింత ఒక విశ్వాసికి ఘనతనిచ్చే అంశం. ఆమె చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయా. ఈ అనుభవాలతో నడిపించబడదాం. అలాంటి కృప మనందరికీ ప్రభు దయచేసి దీవించునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. సంగమా, చక్కటి ఈరోజు మనందరితో ప్రభు ఎప్పుడు వినని ఒక మంచి నూతనమైన కోణములో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి ఆ కత్తి? వస్త్రము నమ్మేనా కొనుక్కోమన్నాడు. నువ్వు కలిగి ఉన్న నీ బిల్డింగ్ కంటే, నీ కారు కంటే, నీ బంగారం కంటే, నీ చరచర ఆస్తుల కంటే ఇగో ఇది కలిగి ఉండటం చాలా శ్రేష్టమైంది. సంగమా, ఇది కలిగి ఉండటం చాలా శ్రేష్టమైంది. మిడిమిడి భక్తి చేసే వాళ్ళకి దీని విలువ తెలవదు సంగమా. దీని విలువ తెలవదు. మిడిమిడి భక్తి చేస్తే సదుడా నీకున్న స్వతంత్రం, నీకున్న అవకాశాలు నువ్వు గ్రహించట్లేదు. కానీ కొంతమంది వ్యక్తులకి బైబిల్ చదవటానికి కూడా అవకాశం లేదు సంగమా. కానీ చదవాలని ఆశ. కొన్ని చోట్ల బహిరంగంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా వీలు లేదు. కానీ నీకు ఆ స్వేచ్ఛ ఉంది. బాత్రూములో ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభు అంటే పిచ్చి ప్రేమతో ప్రభు మాటలు చదువుకోవాలి.
ప్రభు మాటలు వినాలని, కుటుంబీకులు ఏమని అంటారేమో అని ఇంకొక జనం అంటూ ఉంటే, క్రైస్తవుడిగా పుట్టాలని ఏడుస్తూ ప్రార్థిస్తున్న ఎందరో రహస్య క్రైస్తవులు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారు ప్రపంచంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభువులోకి వచ్చి, నువ్వు ఏ రోజైనా బైబిల్ చదివిన పాపాన ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయి. ఏ రోజైనా బైబిల్ నువ్వు ధ్యానించిన అనుభవాలు ఉన్నాయి నీ బ్రతుకులు, నా బ్రతుకులు. కొందరు ఏడుస్తున్నారు మాకు లేక. ప్రార్థన చేసుకో. యేసయ్యా, కత్తిని కొనుక్కోమన్నావు, వస్త్రాలు కూడా అమ్మమన్నా అవసరమైతే. ఏంటి ఈ లోతైన అర్థం? మాతో సవిస్తారంగా మాట్లాడు. అడుగుతారా? నేను రాజీ పడనయ్యా వాక్యానికి, నేను ఖచ్చితంగా నికాసైన భక్తి చేస్తానయ్యా. అందరూ చేతులు ఎత్తండి. ఒకవేళ ఇలా బ్రతుకుతుంటే నాకు ఒకవేళ అందరూ దూరమైనా పర్వాలే, మా భక్తి లోతు తెలవక కొన్నిసార్లు చాలా మంది మాకు విరోధులైనా పర్వాలే, ఒక రోజు వారే తెలుసుకునేలా చేస్తావు నాయన. నేనేదో రాజీ పడనయ్యా అన్న వారందరూ చేతులు ఎత్తండి. రెండంచుల గల ఖడ్గం సంగమా, ఇదే నీకు ఘనతనిచ్చేది, ఇదే నీకు ఔన్నత్యాన్నిచ్చేది. మూడవది, కొంచెం శ్రమ వచ్చిందా ప్రభు కొరకు, వస్తాయి, దేవుడు అనుమతి చేద్దాం. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు విషాదకరమైన పరిస్థితులు అలాంటి ఛాయలు ఇళ్ళలో అలా అలుముకుంటాయి. అయినా తల వంచు ప్రభు దగ్గర, మెడవిరుస్తనంగా ప్రవర్తించమాగు. దయచేసి ఇంట్లో ప్రార్థన చేస్తున్న వారిని ఆటంకపరచమాగు. మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగిన వారిని ఆటంకపరచమాగు. నువ్వు ప్రార్థన. ఇప్పుడు ఒక్క మాట చెప్పు ప్రభుకయ్యా, ఈ వాక్యం అనే ఖడ్గాన్ని, ఇదేనయ్యా నాకు విలువనిచ్చింది ఇదే అన్న వారు అందరూ కూడా చేతులు ఎత్తండి. నాకు ఘనతనిచ్చింది నీ గ్రంథమేనయ్యా. నాకుంటూ ఈరోజు సమాజంలో పేరు అనేది వచ్చిందంటే నీ మార్గము నడవబట్టేనయ్యా. ఒకప్పుడు నన్ను ఎవ్వరు మందలించేవారు కాదయ్యా, నన్ను ఎవరు కూడా ప్రేమించేవారు, అందరూ అసహించుకున్నారయ్యా. కడు పేదవాడిగా బ్రతికానయ్యా, తింటానికి కూడా నోచుకోలేని పరిస్థితులయ్యా. అప్పు తెచ్చి బ్రతికిన బ్రతుకయ్య నాది, దౌర్భాగ్యంగా బ్రతికిన బ్రతుకయ్య నాది, విలువలతో లేనటువంటి బ్రతుకయ్య నాది. ఈరోజు ఎంతో కొంత సమాజంలో పేరంటూ వచ్చిందంటే నీ మార్గం నడవబట్టిన వారందరూ కూడా చేతులు ఎత్తండి. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. బిడ్డలందరినీ క్షమించయ్యా, ఒక్కసారి నాతో సహా క్షమించయ్య, అందరినీ దయతో కనికరించయ్యా. ఎక్కువగా ఎప్పుడు మా లోపల ఎప్పుడు మేము చూసుకోమయ్యా, ఇదే మాకున్న ఓటమి గల ప్రధాన కారణం ఇదేనయ్యా. మా సక్సెస్కి పెద్ద ఆటంకం మాలో ఉన్న లోపాలే కప్పిపెచ్చుకుంటూ ఎప్పుడు ఎదుటివాడు పుణ్యానికి దొరికిందని నోటికి ఎంత వస్తే అంత మాట. కానీ దావీదు అలా చేయలేదయ్యా. నాకు ఒకరితో సంబంధం లేదా, కానీ నేను మాత్రం వాక్యానుసారంగా బ్రతకాలని తగ్గించుకున్నాడు సంగమా. అపకారం చేస్తున్న ఉపకారమే చేసుకుంటూ వెళ్ళాడు దావీదు తన బ్రతుకులో. ఏమయ్యాడు దావీదు? ఘనతకెక్కాడు సంగమా. ప్రార్థన. బిడ్డలందరికీ ఈ మాటలు ప్రతి ఒక్క హృదయములో స్థిరపరచబడునుగాక, అందరిలో ఫలించునుగాక. ఈ విలువలతో కూడిన భక్తి చేయుదుముగాక. బతికిన కొద్ది రోజులకు ఇట్లా బ్రతకాలయ్యా. ఈ బైబిల్ పట్టుకున్నందుకు, ఈ గ్రంథాన్ని పట్టుకున్నందుకు అయ్యా, నిన్ను వెంబడిస్తున్నందుకు, నిన్ను కలిగి ఉన్నందుకు, బతికిన కొద్ది రోజులు ఇలా బ్రతికే ఆ విశ్వాస జీవితం మేమందరం కలిగి పరిశుద్ధాత్మ చేత ప్రతి దినం నడిపించబడగలిగే మంచి నెలలో పడి నీరు కట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.